ఇదిగో అమ్మి, ఏడతా పాము కరిస్తే విషం లాగేసే పాము మంత్రం చదవటం నీకు తెలుసు కదా, అది ఏసేసి బతికించేయి. ఏంటి నీకు పాము మంత్రం వచ్చా? అయితే త్వరగా మంత్రం ఏదో చెప్పేసి విషం లాగేసి నా కొడుకుని బతికించాయమ్మా. నేనే అయ్యను. ఏ ఏ అంటే నిన్ను అలిగేసినాను. యువతల ప్రాణాలు పోతుంటే అలగడమేంటమ్మా? ప్రాణాల మీదకొస్తే గాని తెలియలేదు మీకు. మా ఆచారం ప్రకారం పూజ చెయ్యాలి, లేదంటే ఇట్ట ప్రాణాల మీదకొస్తదని నేను చెప్పాను. అప్పుడు మీరేటన్నారు? ఎట్లాంటి మీరు నమ్మో, మిమ్మల్ని ఏడిపించడానికి ఎట్లాంటివి చెప్తున్నారని అనలేదేటి? అంతేనా? మేము మిమ్మల్ని మోసం చేస్తాం అని కూడా అన్నారు కదేటి? అందుకే నేను అలిగేసినాను. ఓర్ నాయనో, ఇట్ట అవుతుందని తెలియకన్నాం తల్లి. ప్లీజ్ తల్లి, అవన్నీ మనసులో పెట్టుకోకుండా నన్ను కాపాడతల్లే. ప్లీజ్ చెల్లి, నా భర్తని కాపాడు చెల్లి. ఇదిగో అమ్మి, బురదగంట్లో చేపలు పట్టే మొహం వీడిది. ఈడి గురించి కాకపోయినా ఇదిగో మన అమ్మి కోసమైనా నువ్వు మంత్రం వేయాల్సిందే. అట్నే అత్త, కాకపోతే మన ఆచారం ప్రకారం చేయాల్సిన పూజలు చేస్తాడో లేదో అడుగు. ఆయన చేయకపోతే నేను దగ్గరుండి చేయిస్తాను. 3 రోజులు కాదు, 30 రోజులు తిండి నిద్ర మాన్పించేసి ఆయనతో మీరు చెప్పిన పూజలు నేను చేయిస్తాను. ముప్పై రోజులా? నేను పోతానే. చెయ్యకపోతే ఇప్పుడే పోతావరా శంకరా? ప్లీజ్ చెల్లి, లేదంటే ఆయన ప్రాణాలకే ప్రమాదం. మరదల పిల్ల బతిలు ఆడుతుంది, మంత్రం వచ్చి ఆడతానా? లేదంటే పోతాడు. అట్టాగే మీరు సప్పెత్తున్నారు, అక్క కన్నీ లెట్టేసుకుంటున్నది. నేను మంత్రం వేసొస్తాను. ఇదిగో గుంటాడా, ఆచారం పాటిస్తావు కదా? చచ్చినట్టు పాటిస్తాను, లేదంటే చేస్తాను కదా. పెన్మిటి అయితే అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవడం దేనికి? పాము కాటేసిన చోట కత్తితో ఘాటెట్టి విషాన్ని జమ్మని లాగుతా ఉంటే పైపు గుట్టంలోంచి నీళ్లు పైకి తన్నుకొచ్చినట్టు రక్తం పైకి చిమ్మేస్తాది. మీరెవ్వరూ చూడలేరు. కళ్ళు మూసుకోండి. ఓచుకోరా శంకరా, ఓచుకో. అమ్మా, అయిపోయినారు. మిషన్ తీసేసినట్టేనా? అప్పుడేనా చిన్న తతంగం ఒకటి ఉన్నది. ఓ ముంచుకాయ మామాడా, పోయి ఆ ముగ్గులో కూసో. ముగ్గులోనా? ఎందుకో? ఆచారాన్ని పాటిస్తానన్నారు కదా, వెళ్ళి కూర్చోండి. మీరు ఆచారాన్ని పాటించకపోబట్టే ఇంత కష్టం వచ్చింది. కరెక్ట్గా చెప్పావే అప్ప. అరే, చెప్పినట్టు నువ్వు వెళ్ళి ముగ్గులో కూకోకపోతే పోయిన పాము మళ్ళా వెనక్కొస్తుంది. ఆ రెండో కాలు మీద కూడా కాటేస్తుంది. సచ్చినాడా, పదరా. జాగ్రత్త.
వచ్చి కూర్చో. అబ్బా, అమ్మా, అమ్మో. ఊ, ఊ. ఇదిగో పెన్విటి వెళ్ళి తన్నట్టుకొచ్చే. అలాగే అదెందుకు చెల్లి? పాము కాటేసినది కదా, అక్కడ వాత పెడితే గాని రోగం కుదరదు. అమ్మో, వాత పెడతావా? వద్దు, వాత పెడితే మండిపోద్ది. నిజానికి పూజలు అవన్నీ చేయకపోతే ప్రాణాలు పోతాయండి. ఆ, ఆ మళ్ళీ కరెక్ట్గా చెప్పావే లప్ప. ఏరా, నువ్వు పూజని పెళ్లి చేసుకున్నావా? తనకి భర్తవా? ఇక నుంచి నీకు రోజు రోజుకి చిత్రహింసలు పెట్టకపోతే చూడు. అబ్బా, అమ్మా. అమ్మా, అమ్మా. చెల్లి, ఇప్పుడు ఆయనకేం పర్వాలేదు కదా? ఏటి పర్లేదు. ఓ రబ్బీ, వాతట్టిన చోట ఇంకా మగతగా ఉంటే చెప్పు, మళ్ళీ వాత పడతా. లేదు లేదు, మగతేం లేదు. ఆ, ఒక్క వాతకే మబ్బంతా దిగిపోయింది తల్లే. ఇదిగో పెద్దమ్మా, వాడు కునికితే కనుక ఒక్కడిచ్చుకో. మాకు ఆకలేస్తుంది, కోసంత లోపలికేస్తాం. చెల్లి, ఇప్పుడు ఆయనకేం పర్వాలేదు కదా? బాత పట్టేశాను కదా, రోగం కుదిరినట్టే. నువ్వు బయట భయపడుకో. ఆయనకి ఇక మీదట ఎలాంటి ప్రమాదాలు రాకూడదని ఆ దేవుణ్ణి వేడుకుంటాను. అమ్మా. అమ్మా, నాకెందుకో ఇదంతా వాళ్ళు చేస్తున్న ప్లాన్ అనిపిస్తుంది. ఏది నిజమో ఏది అబద్ధమో నాకేం తెలియటం లేదురా శంకరా. మంచిది. ఉమ్. అమ్మా, కూర్చుని కూర్చుని నడుము లాగుతుందమ్మా. దొన్నపోతలో కూర్చున్నావు, నీకే నొప్పులొస్తున్నాయి అంటే గడకరలా నిలబడున్నాను. మరి నా పరిస్థితి ఏంట్రా? అమ్మా, అమ్మా. త్వరగా తీసుకురా. వస్తున్నానండే. ఏంట్రా తీసుకురమ్మంటుంది? అమ్మా, ఫుడ్డే. అదే గుమగుమలాడిపోతున్న మసాలా వాసన వస్తుంది. ఆహాహాహా, చికెన్. ఓ, ఫిష్. అరే అక్క, పిట్టు మాంసం. అవునా? ఇవన్నీ మీకు ఇష్టమని నేనే చేశాను పెన్విటి. మంచి పని చేసావు కోడలి పిల్ల. నువ్వు కూడా కూకో, కలిసి కుమ్మేద్దాం. అమ్మా, ఇంటల్లుని నన్ను పిలవకుండా వాళ్ళు చూడు ఎలా తింటున్నారే. నువ్వు పూజలో ఉన్నావు కదరా. హ? ఉమ్. ఆహాహా,
ఏ గుడ్డుని కన్నా కోడో కానీ ఆహా బ్రహ్మాండం. కోడి సంగతి పక్కనెట్టు, ఈ పెట్ట మాంసం చూడు, గుడ్డో గుడ్డు. పెట్టె కాదండి, ఈ సాప చూడండి. గోదాట్లో ఇది నాచు తిని బాగా కండ పట్టి కొవ్వు పట్టి కొట్టుకుంటుంది. నోట్లో వేసుకుంటే ఎన్న పుసులాగా కరిగిపోతుంది, ఐస్ క్రీమ్ లాగా గొంతులో జారిపోతుంది. ఏడు అలా చూస్తున్నారు, ఆకలేస్తుందా? తినాలనిపిస్తుంది ఏటి? కాని వాళ్ళు పూజలు ఉన్నారు కదత్తా, తినకూడదు. అయ్యో ఏటో చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని ఎదురుగా ఉన్నా తినే యోగం లేదు. నువ్వు తినవేలప్ప. అమ్మా నేను వెళ్ళి తినేసి వస్తానే. ఎలా తింటావురా? ఆచారానికి కాదంటే ఇందాక పాము కాటేసింది చూసావుగా. టైం బాగుండి బతికిపోయావు, కామ్గా ఉండు. అమ్మోయ్ పూజ, నువ్వు కూడా కూకమ్మా, తిందు గాని నీ సెల్లి వంట ఇరగదీసేసినది. మా వాళ్ళు తిండి నిద్ర లేకుండా పూజలో కూర్చొనుంటే నేనెలా తినగలనత్తయ్య? బాలే దానివేలప్పా, పూజలో ఉన్నోళ్ళు ఆచారాలు పాటించాలి కాని నువ్వేం కడుపు మార్చుకోనక్కర్లేదు. కూకో. నా వల్ల కాదు. ఇదిగో మరదల పిల్ల, మీ ఆయనట పూజ చేస్తుంటే నువ్వట్ట ఆకలితో ఉన్నావు అనుకో, అసలు పూజ చేసిన ఫలితం దక్కదు. అవునేలప్పా, నువ్విట్టా కడుపు మార్చుకుంటే నీ పెనిమిటి 3 రోజులు కాదు 30 రోజులు కూకోవాలి. 30 రోజులా? చూసావా ఎట్టా బెదిరిపోతున్నాడు? నువ్వు కడుపు మాడ్చుకుని మీ ఆయన్ని 30 రోజులు కడుపు మాడుస్తావో, కడుపు నిండా తిని పూజని 3 రోజుల్లో ముగిస్తావో నువ్వే ఆలోచించుకో. అలా అయితే తింటాను. ఆయన కష్టాలు 3 రోజుల్లో పోయి పూజ ఫలితాలు దక్కాలి. రా రా, కూసో కూసో. కూకో. తిన్. నువ్వు కడుపు మార్చుకుంటే మా కడుపు కాలినట్టేనమ్మా. తిను. ఏంటండి ఆ కన్నీళ్ళు? ఇవి ఆనంద బాష్పాలు. తిను, నువ్వు తిను. అక్కడ ఆనంద బాష్పాలు, ఇక్కడ కన్నీళ్ళు. నా వల్ల కాదే, నేను తినేసి రే వస్తాను. రే 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 రే, నువ్వు వెళ్ళిపోతే ఆస్తి పోతుందిరా. తినకుండానే ఉంటే ఇక్కడ ప్రాణం పోతుంది. నేను తినేసి వస్తాను. రే, నేను రే, తిండికి నిద్రకి ఆగలేను. నేను పోతా. రే, నేను రే, వెళ్ళి రే, నిజం రే, చెప్పేస్తాను. కూర్చో, కూర్చో. రే, 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 పోమా. ఆగరా, రే. పూజ, నేను పూజ నుంచి విరమించుకుంటున్నాను. అయ్యో, అందుకే తినేస్తున్నాను. ఏవండి, పూజ మధ్యలో నుంచి అలా రాకూడదండి. నా మాంగళ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండటం మీకు ఇష్టం లేదా? మాంగళ్యం లేదు, తడక లేదు. అసలు నేను నీ మొగున్నే కాదు. నేను నీ మెళ్ళో తాళే కట్టలేదు.
మీరనేది? అవును, ఇదంతా డ్రామా. నీ ఆస్తిని కొట్టేయాలి అని ఆ బాబ్జీ కర్పూరం చెప్తే నువ్వు గతం మర్చిపోయావు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మేము ఇలా నాటకం ఆడుతున్నాం అంతే. రే ఏంట్రా 3 రోజులు తిండి నిద్ర లేకుండా ఉండాల్సి వస్తుందని ఇలా అబద్ధాలు ఆడుతున్నావా? ఆపండి. మీరిద్దరూ ఇప్పటి వరకు చెప్పింది అబద్ధాలు. ఇప్పుడే నీ కొడుకు నిజం చెప్తున్నాడు. చెప్పండి, మీరాడుతుంది నాటకమా కాదా? చెప్పవే, చెప్పు. రే 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 ఆగరా. పూజమ్మ, పూజలో నుంచి లేచారేంటండి? పూజ లేదు, గడిద గుడ్డు లేదు, నా వల్ల కాదు. పూజ చేయకపోతే పోతావు తమ్మయ్యా. ఇక్కడే ఉంటే అదే జరుగుద్ది అన్నయ్యా. ఏవండి, అలా అనకండి. మీకోసం కాకపోయినా నా కోసమైనా 3 రోజులు ఓపిక పట్టండి. కడుపు నిండిన అమ్మకి మొగుడాకలి ఏం తెలుస్తుంది తల్లే? నువ్వు తినేసావుగా, ఎన్నైనా చెప్తావు. అమ్మ పూజ, తిండికి నిద్రకి విడాగలేడే. నువ్వే చెప్పు ఏం చేయాలో. తులసమ్మ, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అలాగే ప్రతి దోషానికి వేరు వేరు రెమెడీలుంటాయి. పాపం ఆయన తిండికి నిద్రకి ఆగలేరు. ఏదైనా రెమెడీ ఉంటే చెప్పొచ్చు కదా. రెమెడీయా? రెమెడీ అంటే రెమెడీ గిమిడి ఏట్లేదు. అవునవును, ఆచారాలు పాటించాల్సిందే. ఓ లత, ఎందుకలా పట్టు పడుతున్నారా? మన పూజ అంతలా అడుగుతుంటే అతగాడి కోసం కాకపోయినా మన పూజ కోసమైనా చేయాలి కదా. అయితే దీనికి ఒకే పరిష్కారం ఉందప్పి. ఏంటది చెప్పు. తిండి నిద్ర మానేయకుండా ఏం చేయమన్నా చేస్తాం, ఎంత కష్టమైనా పడతాం. చెప్పండి. ఒక 10 తులాల బంగారం నగలు తెచ్చి అమ్మవారి మెళ్ళో వేసి పూజ చెయ్యాలి. అప్పుడే దోషం పోతుంది. 3 రోజులు ఉపవాసం చేసి జాగారం చేస్తే ఎంత పూజా ఫలితం వస్తుందో అంతొస్తుంది. 10 తులాల బంగారమే మేమెక్కడి నుంచి తెచ్చేది? పూజ మెడలో ఉందిగా. ఆహా, ఒంటి మీది బంగారం తీయకూడదబ్బి. ఇంకేదైనా దారుందేమో చూసుకోండి. సరే అమ్మా, ఆలోచిస్తాం. ఏంటమ్మా నువ్వు వాళ్ళు బంగారం కావాలంటే తలాడించావు? ఆడించక వాళ్ళు చెప్పిన ఆచారాలన్నీ చేస్తే కూర్చుని నువ్వు చేస్తావు, నిలబడి నేను చేస్తాను. కరెక్టే గాని బంగారం ఎక్కడి నుంచి తెస్తావు? ఎక్కడి నుంచి ఏముంది, మనం పూజ నగలు కొట్టేసి ఎవరికిచ్చామో వాళ్ళ దగ్గర నుంచే తెస్తాము. హలో, కర్పూరం గారు. కర్పూరం కాదు, నటకుమార్ని మాట్లాడుతున్నాను. నువ్వా? అమ్మ లేదా అమ్మా? బయటికెళ్ళింది, విషయం ఏంటో చెప్పండి.
ఇక్కడ మా పరిస్థితి ఏమీ బాగాలేదమ్మా. మా వాడి ప్రాణాల మీదకొచ్చింది. ప్రాణాల మీదకొస్తే అంబులెన్స్ కి ఫోన్ చేయాలి కానీ నాకెందుకు చేశారు? అయ్యో, ప్రాణాల మీదకి రావటం అంటే అలా కాదమ్మా. ఇంట్లో ఉన్న ఆ శ్రీకాకుళం బ్యాచ్ ఆచారాల పేరు చెప్పి నన్ను నా కొడుకుని చిత్రహింసలు పెడుతున్నారు. అవును, వాళ్ళు చెప్పిన ఆచారాలు పాటించాలంటే బంగారం కావాలంట. బంగారమా?